ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావటం అనేది జరగదు సోదరులారా. వలౌ తరా ఇదిల్ ముజ్రిమూన నాకిసూ రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమిఅనా ఫర్జిఅనా నఅమల్ సాలిహా. ఏమిటండి, ఏం చెప్తున్నారండి దైవము? అన్నారు, మానవుడా ఖచ్చితంగా వస్తావు, సుమ్మ తువఫౌన్, అందరూ మరణిస్తారండి, నా వద్దకు రావాల్సిందే. ఎలా వస్తారంట అన్న, వలఖద్ జితుమూనా ఫురాదా కమా ఖలఖనాకుం అవ్వల మర్రా. తల్లి గర్భంలో నుంచి మానవుడు ఎలా అయితే ఒంటరిగా వచ్చావో నా వద్దకు వచ్చి నిలబడాల్సిందే. కుల మత వర్గ వర్ణ హిందూ ముస్లిం క్రైస్తవుడు ఫలానా ఏమి ఉండదండి. మానవుడు నేను సృష్టించాను, నా ముందు నిలబడాల్సిందే దైవం అంటున్నారండి. మరి అన్నారు, అఫమన్ కాన ముమినన్ కమన్ కాన ఫాసిఖన్ లా యస్తవూన్. కష్టాలు బాధలు అన్నీ ఉన్నప్పటికీ ఆరాధించిన వాళ్ళు ఆరాధించని వాళ్ళు, జీవితాన్ని దేవుని మార్గాల దేవుని యొక్క అనువాదాల ప్రకారంగా జీవితాన్ని గడిపినవాడు మరియు విచ్చలవిడిగా జీవితాన్ని గడిపినవాడు, విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు సమానులు కాలేరు. ఏమిటి, సమానులు కాలేరా? మళ్ళీ మనం ప్రపంచంలోకి రాలేమా అన్నారు. దైవమా, వీళ్ళు ఇద్దరు సమానులు కాలేరు. అక్కడెళ్ళి ప్రజలు చెప్పుకుంటారంట, అపరాధులు జీవితాన్ని నా ఇష్టము అని గడిపేశారే, వాళ్ళంటారు, రబ్బనా అబ్సర్నా, దైవమా తీర్పు మైదానాన్ని చూశాను, ఈరోజు నేను చూశాను, నరకాన్ని చూశాను, స్వర్గ యొక్క అనుగ్రహాన్ని అన్నిటినీ చూశాను. దైవమా ఫర్జిఅనా, ఒక్కసారి ప్రపంచంలో పంపించు, ఒక్కసారి పంపించు, ప్రపంచంలో వెళ్ళి మళ్ళీ సదాచరణ చేసి వస్తాము. ఏంటండి, మరణించిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా అలా? అది సాధ్యమేనా? అసాధ్యం అండి. దైవం అంటున్నారు, కల్లా ఇన్నహా కలిమతున్ హువ ఖాయిలుహా. ప్రపంచంలో సదాచరణ చేయండి, మారండి మారండి అంటే మారలా. జీవితాన్ని నా ఇష్టమని గడిపేశారు. అక్కడ వెళ్ళి విన్నవించుకుంటున్నారు, పంపించు అని. కుదరదండి. అలాంటి జీవితాన్ని తీసుకుని వచ్చాము సోదరులారా. వెళ్ళేటప్పుడు మనం ఆ పరలోకంలో మనము ఫమన్ జుహ్జిహా అనిన్ నార్, నరకం నుంచి విముక్తి, వ ఉద్ఖిలల్ జన్నా, స్వర్గ ప్రవేశన మన హక్కులు అవ్వాలి అంటే ఆరాధన, ఏకేశ్వరోపాసన, తౌహీద్ పై నిలకడగా ఉండాలి. కష్టాలు బాధలు కడగండ్లు ఏం వచ్చినా సరే ఇవి జీవితంలో భాగమే. జీవితాన్ని విడిచిపెట్టేసి సంపాదించుకుందామండి అంటే కుదరదండి.